రుద్రంగి మండల కేంద్రంలోని 5వ వార్డు సభ్యులు గుగ్గిళ్ల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో బోర్ మోటార్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ వెంకటేష్ మాట్లాడుతూ ముత్యాల పోచమ్మ ఆలయ ఏరియాలో నీటి సమస్య ఉందని వార్డు ప్రజలు తెలపడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎర్రం గంగా నర్సయ్యను బోర్ మోటార్ ఏర్పాటు చేయాలని కోరగానే స్పందించిన ఎర్రం గంగా నర్సయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 50,000 రూపాయలతో బోర్ మోటార్ తన సొంత నిధులతో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ తో కలిసి బోర్ మోటార్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ ఎర్రం గంగా నర్సయ్య గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత నిధులతో బోర్ మోటార్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆపద ఉందని సహాయం చేయాలని అడిగితే చాలు వెంటనే స్పందించి ఆదుకోవడం ఎర్రం గంగా నర్సయ్య మానవత్వానికి మంచి మనసుకు నిదర్శనమని అన్నారు. అలాగే సొంత నిధులతో మోటార్ ఏర్పాటు చేస్తున్న కోమరే శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని మరి వేసవి కాలము వచ్చింది కాబట్టి అన్ని ఏరియాల రిగ్గులు ఎండిపోతున్న వేళ ఈ సంవత్సరం బాగా కఠినంగా ఉన్నది. మరి దీన్ని మన రుద్రంగి ఇలవేలుటువంటి ముత్యాల పోషమ్మ కాడ కూడా వాటర్ లేకపోవడంతో ఇక్కడి స్థానిక వార్డు మెంబరు గుగ్గిల వెంకటేశం గారు మరి ఎర్రం గంగా నర్సయ్యని అడగగానే రిగ్గేపి తనడం, మరి నన్ను అడగగానే మోటార్ తనడం, మరి అన్నీ చకాచక నడిచిపోతున్నాయి. అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఊరి గ్రామాన్ని మరి అన్ని రకాలుగా అన్ని గ్రామ పంచాయతీ చేయాలంటే సాధ్యం కాదు. కొన్ని అక్కడక్కడ ఎవరన్నా దాతలను చూసుకొని మనం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మాకు నీళ్ళు లేక బాగా ఇబ్బంది ఉన్నది. వార్డు నెంబర్ని అడిగితే ఎర్రం గంగా నర్సయ్యను గుగ్గిల వెంకటేశం కలిసి అందరూ సౌకర్యమై మాకు రిగ్గేయిస్తారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆవరణలో ఈ వాడకట్లో చాలా రోజుల నుంచి నీటి సమస్య ఏర్పడతా ఉంది. మా దృష్టికి గ్రామ పంచాయతీ దృష్టికి కూడా తీసుకొచ్చినారు. మా దృష్టిలో ఉన్న విషయాన్ని మా వార్డు మెంబర్ వెంకటేశం గారు ఒకరిద్దరిని సంప్రదించినప్పుడు ఎర్రం గంగా నరసన్న గారు బోరు వేయించడానికి ముందుకు రావడం, అదేవిధంగా కోమర శంకర్ గారు మోటార్ ఇవ్వడానికి ముంగడికి రావడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వారు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నవారు తప్పకుండా చేస్తున్నందుకు మేము సంతోషిస్తూ, అదేవిధంగా ఈ ఏరియాలో నీళ్ళ ఇబ్బంది అనేది చాలా ఉంది. ఈ బోరు వలన కూడా తీరుతుందని మేము ఆశిస్తున్నాం. రాబో రోజులలో ఇంకా ఈ వాడకట్టుకు డ్రైనేజ్ సమస్యలు అంటున్నారు, ఇంకా వేరే సీసీ రోడ్డు సమస్యలను కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాము. ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ పంచాయతీ నిధులతో తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు అందరికీ వాడకట్టు వారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.